నమస్తే. నమస్కారం అమ్మా. సో అడ్జస్ట్మెంట్ ఏమిటి మేడం? అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన స్విచ్ వర్డ్ ఏంటో చెప్పండి. చాలా ఉన్నాయి యాక్చువల్ గాను. ఓకే. డివైన్ ఆర్డర్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడాము. అంటే ఏంటంటే చేంజ్ డివైన్ ఆర్డర్ అనేది మనం సిచ్యువేషన్ సపోజ్ చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అనుకుందాం కాసేపు. సో యూ డోంట్ వాంట్ టు టాక్ అంటే ఏంటి, మనం ఒకసారి మాట్లాడిన తర్వాత తీసుకోలేము ఏదైనా సరే. యాక్షన్ అయినా అంతే, ఇప్పుడు మాట అయినా సరే. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ విషయంలో. అందరూ మర్చిపోవాలి అంటే మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు కదా, తప్పక గుర్తుపెట్టుకుంటారు. అది పిల్లలు కూడా ఈ కాలంలో గుర్తుపెట్టుకుంటున్నారు. సో పిల్లల రిలేషన్షిప్ అయినా, ఇప్పుడు పిల్లలతో రిలేషన్షిప్ అయినా, పెద్దవాళ్ళతో, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో మన దాంపత్య జీవితంలో హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే, దానికి చేంజ్ డివైన్ ఆర్డర్. ఏదైనా మీకు నచ్చట్లేదు అంటే కంటిన్యూస్గా చేంజ్ డివైన్ ఆర్డర్ అని చెప్తూ ఉంటే సిచ్యువేషన్ మారుతుంది కొంచెం. చేంజ్ అనేది చేంజ్ అనేది ఒక స్విచ్ వర్డ్ అనమాట. జస్ట్ చేంజ్ అనుకోకుండా చేంజ్ డివైన్ ఆర్డర్ అన్నప్పుడు మన లా ఆఫ్ కర్మ కూడా వస్తుంది ఇంట్లో. అంటే మన ఫేట్ పట్టి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటూ ఉంటాం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనుకుందాం. కొన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం, దానికి ఒక కాజ్ ఉంటుంది, దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మన ఆ ఎఫెక్ట్ ని మనం మళ్ళీ తీసుకుని మళ్ళీ ఒక కాజ్ చేస్తాం, కాజ్ నుంచి ఎఫెక్ట్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కర్మ అనేది కొంచెం ప్రారంధం మనం తెచ్చుకుంటాం, కానీ మనం చేసేది కూడా ఇప్పుడు చేస్తున్నాం కదా, ఈ జన్మలో కూడా మనం చేస్తున్నాం కదా. ఏ రోజువారీ మనం ఏదో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది కదా. దానికి చేంజ్ డివైన్ ఆర్డర్. అంటే డివైన్ ఆర్డర్ అంటే ఏంటంటే, డివైన్ అంటే మనకి దేవుడు లేకపోతే యూనివర్స్ అనుకుందాం. దాన్ని కొంచెం ఈ సిచ్యువేషన్ ని చేంజ్ చేయమని అడుగుతున్నాం అనమాట. సో ఎంత చిన్నది చూసావు, చేంజ్ డివైన్ ఆర్డర్ అది అనుకోవడం ఎంతసేపు. ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే చేంజ్ డివైన్ ఆర్డర్ అనుకోవడం ఎంతసేపు, చాలా ఈజీ కదా. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జస్ట్ అనేది ఒక స్విచ్ వర్డ్. అడ్జస్ట్ అనేది స్విచ్ వర్డ్. ఓకే. సపోజ్ మనకి ఏంటంటే మనం అనుకుందాం, ఒక సిచ్యువేషన్ అనుకుందాం, అంటే వంట సరిగా రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాం. ఈవెన్ ఈ వంట సరిగా రాకపోవడం అవన్నీ కూడా మనకి ఏంటంటే రిలేషన్షిప్ లో ఎఫెక్ట్ అవుతాయి కదా. సరిగా చేయలేకపోతున్నాం మన పని అనుకుందాం కాసేపు. కొంచెం బద్ధకంగా ఉంది అనుకుందాం, ఇప్పుడు నాకు చేయాలనిపించట్లేదు, రోజు అదే పని చేయాలంటే చాలా మందికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అది కూడా మన రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తుంది తప్పక. సో దానికి అడ్జస్ట్ వాడచ్చు. సపోజ్ ఏంటంటే వంట సరిగా రాలేదు అంటే యూత్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కాదు. వాళ్ళు తిన్న తర్వాత అడ్జస్ట్ అవ్వాలి కదా, ఏమనకూడదు కదా, మనని తింటారు కదా మరి. సో దానికి అడ్జస్ట్ అనమాట. అడ్జస్ట్ పేరు చెప్పి అడ్జస్ట్, ఎవరి పేరు వాళ్ళది చెప్పి అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. అలా అడ్జస్ట్ అవుతుంది. ఓకే. అలాగే సెర్చ్ అనేది ఇంకోటి. మనకి అడ్జస్ట్ అనేది మేడం సెర్చ్ మాట్లాడదాము. అడ్జస్ట్ అనేది సాలరీస్ విషయంలో, డబ్బుల విషయంలో కూడా అడ్జస్ట్ అనేది యూజ్ అవుతుందా? తప్పక యూజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఆ సాలరీకి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. దానివల్ల కూడా రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి కదా. ఎంతమంది అడ్జస్ట్ అవుతారు? అవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయలేము కదా. మనం మాట్లాడేది ఏంటి, అందుకని సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు సాలరీ దగ్గర నాకు తెలిసి ఎవరు అడ్జస్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు దే థింక్ దే ఆర్ మోర్ వర్త్ కదా. నాకు ఇంకా ఎక్కువ కావాలనే ఉంటుంది. ఎవరికైనా డబ్బు అనేది ఎవరికి చేదు కాదు కదా. ఇప్పుడు ప్రమోషన్ దగ్గర అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకోళ్ళకి ఇచ్చారు ప్రమోషన్, నాకు రాలేదు, పోనీ నాకు మళ్ళీ వస్తుందేమో, ఏదో నేను వాళ్ళకి నాతో సాటిస్ఫాక్షన్ లేదేమో అన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ డబ్బు విషయంలో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు సే అడ్జస్ట్ అనేది. మేబీ ఐఎమ్ రాంగ్, ప్రేక్షకులే చెప్పాలి అది. సో సెర్చ్ అనేది ఎందుకు తీసుకొచ్చానంటే, చాలా మందికి రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాక, ఇప్పుడు సర్చింగ్ ఫర్ రిలేషన్షిప్, సర్చింగ్ ఫర్ పార్ట్నర్ అనుకున్నప్పుడు సెర్చ్ అనేది వాడచ్చు అనమాట. సెర్చ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదొకటి కాకుండా చాలా మందికి ఏంటంటే, మనకి ఒక ఇంటికి వెళ్తాము, మనకి కనిపించదు, ఆ ఇల్లు కనిపించదు, లేకపోతే మనం సర్చ్ అంటే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళలేదో, మనకి కనిపించలేదు, పోనీ అలాగే మనకు ఒక ఐటమ్ కనిపించలేదు అనుకుందాం, దానికి సెర్చ్ వాడచ్చు. ఇది నేను చాలా ఏంటంటే, ఒక సపోజ్ ఐ వాంట్ బై సమ్ వెరీ గుడ్ డిన్నర్ సెట్ అని ప్రెజెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నాకు కావాల్సిన దొరకలే, అంతే కదా. ఎవరికైనా నా బట్టి, ఇప్పుడు నా బట్టి నేను కొంటా, యువతల వాళ్ళ బట్టి నేను కొన్ను కదా. నేను సెర్చ్ చేసి నాకు దొరకలేదు అన్నప్పుడు ఈజీగా సెర్చ్ అనేది, ఇది కూడా రిలేషన్షిప్ ఇదే కదా, మనం ఇచ్చి పుచ్చుకోవడం. సో అలాంటిది. సపోజ్ నాకు కావాల్సిన చీర దొరకలేదు, కలర్ కాంబినేషన్,
అప్పుడు కూడా సర్చ్ ఫర్ ద సారీ. సో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా అదే దొరకాలి అనుకున్నప్పుడు, ఒక స్టోర్ కావాలి అనుకున్నప్పుడు సెర్చ్ అనే స్విచ్ వర్డ్ యూస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పార్ట్నర్ విషయంలో నేను అదే అని చెప్తున్నాను. పార్ట్నర్ విషయంలో కూడా మనం అనుకోవచ్చు, కానీ ఇది చాలా చిన్న వర్డ్ కనుక పార్ట్నర్ కి కొంచెం లేట్ అవుతుంది. మనం మాట్లాడేది ఈ షాప్ కానీ ఇది కానీ ఫైండ్ పనిచేస్తుంది, సెర్చ్ పనిచేస్తుంది. కానీ ఫైండ్ కన్నా సెర్చ్ ఇక్కడ ఈజీగా పనిచేస్తుంది అనమాట. అందుకనే సెర్చ్ అనేది చెప్తున్నాను నేను. అండ్ సెర్చ్ ఫర్ అ పార్ట్నర్ ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ. చాలా మందికి పెళ్లిళ్ళు కుదరవు, మంచి వాళ్ళు దొరకరు కదా, మళ్ళీ సంబంధాలు చూస్తూ ఉంటారు, గబుకుని దొరకరు. సో అప్పుడు ఏం చేస్తారు, చిరాకు పడతారు ఫస్ట్, అండ్ డిసప్పాయింట్ అవుతారు. ఏంట్రా ఇలా అవుతోంది అనుకుంటారు. దాని బదులు మనం పాజిటివ్ గా సెర్చ్కి వెళ్ళిపోవచ్చు. సెర్చ్ అనే వర్డ్ వాడుకోవచ్చు అనమాట. సో వాడితే అది బాగా ఈజీగా వస్తుంది. కానీ ఏంటంటే మళ్ళీ ఇవన్నిటికీ మనం అడ్జస్ట్ వాడలేము. సో రిలేషన్షిప్ కూడా ఏంటంటే డిఫరెంట్ భాగాలు కదా, ఇది ఒకటే కాదు కదా, అన్నిటికీ మనమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి. అందుకనే ఇలా విడిగా చెప్పాను. అంటే అడ్జస్ట్ మనం కూడా అవ్వచ్చు, యువతల వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు చేంజ్ అవ్వాలి, అందరూ ఇప్పుడు 10 మంది ఉంటారు, ఒక ఇంట్లో ఒక 4 ఉన్నారు అనుకుందాం, ఆ 4కి మనం అడ్జస్ట్ అని చెప్పలేము, మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుంది, ఇట్ ఈస్ పర్సనల్. సో చేంజ్ డివైన్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే మొత్తం ఆ సిచ్యువేషన్ అనేది మారుతుంది. సో అందుకనే ఒక 4 ఉన్నప్పుడు విడిగాను, మనం ఉన్నప్పుడు విడిగా, మళ్ళీ ఏంటి మనం సర్చ్ చేసినప్పుడు మనకి విడిగా అనమాట. ఇవన్నీ కలిపినప్పుడు బాగుంటుంది. అలాగే ఏంటంటే ఎనర్జీ సర్కిల్స్ కూడా వేసుకోవచ్చు దీనికి. దానికి నంబర్ వేసుకోము మనం, కానీ పింక్ కలర్ లో మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ లోనే ఎక్కువ రాసుకుంటాం పింక్ కలర్. మనం గ్రీన్ ఏమో డబ్బుకి చెప్పుకున్నాం. అదే ఎనర్జీ సర్కిల్స్ అనేది నేను ఎలాగో వేసి చూపిస్తాను, ఎందుకంటే ఫైండ్ కౌంట్ అనేది చాలా మంచి స్విచ్ వర్డ్ అనమాట. దానికి మనం మాట్లాడుకోవచ్చు, ఎనర్జీ సర్కిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళచ్చు. అలాగే దాంట్లో వాటర్ బాటిల్ టెక్నిక్ చేయొచ్చు, పిల్లో టెక్నిక్ చేయొచ్చు, ఇవన్నీ టెక్నిక్స్ కూడా డబ్బుకి చేయొచ్చు. అలాగే మనం ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మన ఈ అడ్జస్ట్మెంట్ అవన్నీ కూడా మనకి తొందరగా అవ్వట్లేదు, ఇంకా తీవ్రత యాంగ్జైటీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మన పిల్లో టెక్నిక్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఈ వర్డ్స్ తో పాటు రాసుకుని. వాట్ ఈస్ పిల్లో టెక్నిక్, ఆ పిల్లో టెక్నిక్ ఎలా వాడుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్దురు కానీ. సో చాలా బాగుంది.